మీరు అనుకోవచ్చు ఎందుకు చేద్దాము, ఎందుకంటే ఇంత మంచి అంటే ర్యాలీ అయింది కదా, మీరు అన్నట్టుగా 1-2 డేస్లో ఏమైనా అప్ సైడ్ వెళ్ళినా కొంచెం దోజీ క్యాండిల్స్ పడ్డా, లేదా మనకున్న ఇప్పుడు వచ్చిన ఈ క్యాండిల్స్ ఇంకా డౌన్ అయినా కూడా ప్రాఫిట్ వస్తుంది కదండి. మనం కాల్ పుట్ రెండు మీరు సజెస్ట్ చేస్తున్నారు కదా అని చూడండి ఒకసారి. మార్కెట్లో 4500 నుంచి స్టార్ట్ అయింది, ఇవాళ క్లోజింగ్ వరకు 2000 పాయింట్స్కి వచ్చిందండి. రేపు ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఇవాళ 2000-1500 వచ్చింది అంటే ఇంకా వోల్టాలిటీ మార్కెట్లో ఉంది. సో అది ఎటు తీసుకెళ్తుందో తెలీదు. సో ఎక్స్పైరీ రోజు రిస్క్ వద్దు అన్నట్టుగా నేను రేపటికి అంటే ఈ వీక్ అసలు నేను చెప్పండి అందుకు. ఇంత వోల్టాలిటీలో మనకు బయింగ్ ఎక్కడ చేయాలి, సెల్లింగ్ ఎక్కడ చేయాలి తెలీదు. ఎంటనే కదా ఎగ్జిట్ కూడా తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడే మనం కాల్స్ తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇది తెలియకే చాలా వరకు ఏంటి అంటే ఇలాంటి టైంలో లక్ అనేది ఉంటుంది, లేదా వాళ్ళు ఎలా ట్రేడ్ చేస్తారో నేను చెప్తాను.